హలో ఎవ్రీవన్. టీఎస్ ఈపాస్ స్కాలర్షిప్కి సంబంధించి తెలంగాణలో ఫ్రెష్ అలాగే రెన్యువల్ స్కాలర్షిప్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. చాలామంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ఫార్మసీ కానివ్వండి, లేదా అగ్రికల్చర్లో జాయిన్ అయిన వాళ్ళు, రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు, అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ వచ్చింది. డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. 31 డిసెంబర్ వరకు మనకి లాస్ట్ డేట్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ చేయలేదు. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, అప్లికేషన్ ఎలా చేయాలి, దాని తర్వాత ప్రాసెస్ ఏంటనేది చాలామందికి తెలియక రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. సో 31తో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ కావడం జరిగింది. సో ఎవరైతే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదో 2025 అంటే 24 to 25 అకాడమిక్ ఇయర్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళకి సంబంధించి డేట్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో మనకి 31 మార్చ్ వరకు ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అలాగే రెన్యువల్ రిజిస్ట్రేషన్ అంటే ఫస్ట్ ఇప్పుడు జాయిన్ అవుతున్న వాళ్ళు, ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు రెన్యువల్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి రెన్యువల్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి తెలంగాణ epass.cgg.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసే టైంలో మీకు మెయిన్గా ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారో ఇంటర్మీడియట్ వాళ్ళు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి మీరు బీటెక్ కానీ, ఫార్మసీ కానీ లేదా ఇతర కోర్సెస్ జాయిన్ అయిన వాళ్ళు మీకు లాస్ట్ 7 ఇయర్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ నుంచి కిందికి లాస్ట్ 7 ఇయర్స్కి సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ అనేది కావాలి. సో ఆ స్టడీ సర్టిఫికేట్ సాఫ్ట్ కాపీస్ ఉన్నా పర్లేదు. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసే టైంలో ఆ సాఫ్ట్ కాపీస్ అనేది అడుగుతుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ ఆధార్ కార్డు, బ్యాంకు, అలాగే మీ ఫోటో, సో ఇలా డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో మీకు జనరల్గా చూపిస్తాను ఫ్రెష్ రిజిస్ట్రేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్, అలాగే రెన్యువల్కి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది. సో ఇది అప్లికేషన్ ఫామ్ అంటే మీరు అప్లై చేసిన తర్వాత వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ ఒరిజినల్ ఇన్కమ్ సర్టిఫికేట్, అది కూడా 1 ఏప్రిల్ 2024లో తీసుకున్న సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది జిరాక్స్ అంటే జిరాక్స్ కాదు, ఇది కాలేజ్లో సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్. అప్లై చేసేటప్పుడు కూడా మనకి ఈ సర్టిఫికేట్స్ అడుగుతుంది, సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి మీ సబ్ క్యాస్ట్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. సపోజ్ బీసీడీ అనుకోండి, బీసీడీలో మీరు మున్నూరు కాపా లేదా బీసీడీలో మీరు యాదవ్సా లేదా ముదిరాజ్సా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టీసీ అనేది కాలేజ్లో సబ్మిట్ చేయాలి, అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఇంటర్మీడియట్ వాళ్ళైతే 10th సంబంధించి టీసీ, లేదు డిగ్రీలో జాయిన్ అయిన వాళ్ళైతే ఇంటర్మీడియట్కి సంబంధించి టీసీ అనేది జిరాక్స్ కాపీ అనేది. నెక్స్ట్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అంటే మీరు ఇంటర్మీడియట్ అయితే 4th నుంచి 10th వరకు, అంతకంటే ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళైతే 7th నుంచి లేదా 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు. నెక్స్ట్ కాలేజ్ బోనాఫైడ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కాలేజ్ బోనాఫైడ్లో మెయిన్గా మీరు ప్రజెంట్ ఏ కాలేజ్లో చదువుతున్నారో అంటే ఫస్ట్ ఇయర్ ఇప్పుడు చేస్తున్నారో ఆ కాలేజ్కి సంబంధించి బోనాఫైడ్ సర్టిఫికేట్ ఒరిజినల్ అంటే స్టడీ సర్టిఫికేట్ అయినా బోనాఫైడ్ అయినా ఒకటే. సో నెక్స్ట్ ఆధార్ కార్డుకి సంబంధించి నెంబర్ అడుగుతుంది. నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్. సో మీరు అప్లోడ్ చేసేటప్పుడు అన్ని ఒరిజినల్స్ అప్లోడ్ చేయండి. మీరు ఫ్రెష్ రిజిస్ట్రేషన్కి అప్లోడ్ చేసే టైంలో ఒరిజినల్స్ అప్లోడ్ చేయండి. కాలేజ్లో సబ్మిట్ చేసే టైంలో ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఒరిజినల్, మిగతా అన్ని జిరాక్స్ కాపీస్ అనేది ఇస్తే సరిపోతుంది కాలేజ్లో ఇస్తే. సో రెన్యువల్కి సంబంధించి అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ కంటిన్యూ అవుతున్న వాళ్ళు రెన్యువల్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ ఇయర్కి సంబంధించి బోనాఫైడ్ అనేది మీరు మళ్ళీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజీ. సో ఈ డాక్యుమెంట్స్ అనేది కావాలి. అయిపోయిన తర్వాత మీరు కాలేజ్లో అప్లోడ్ చేసే టైంలో ఈ డాక్యుమెంట్స్ అనేది మీ కాలేజ్లో నోటీస్ బోర్డులో మెన్షన్ చేస్తారు. ఫ్రెష్ రిజిస్ట్రేషన్కి సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది, ఏమేమి సబ్మిట్ చేయాలి కాలేజ్లో, ఏ టైం వరకు సబ్మిట్ చేయాలనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో మీకు లాస్ట్ డేట్ 31 మార్చ్ కాబట్టి 31 మార్చ్ వరకు చేస్తానంటే ఊరుకోరు, మీకు ముందే లాస్ట్ డేట్ అనేది మెన్షన్ అంటే వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఇస్తారు. 31 మార్చ్ అంటే వాళ్ళు ఇంకా లేట్ అవుతుంది, కొందరు ఇచ్చేవాళ్ళు కొందరు తెలియదు ఇన్ఫర్మేషన్ అని ముందే చెప్తారు మీకు ఈ లాస్ట్ డేట్ అని కాలేజ్లో మేము ఇప్పటివరకు తీసుకుంటామని. సో కాబట్టి మీ కాలేజ్ నోటీస్ బోర్డు చెక్ చేయండి, కాలేజ్లో అడగండి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడు లాస్ట్ డేట్ ఏంది, ప్రాసెస్ ఏంటి అని అడగండి. మీరు ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి. మీ ఫోన్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ చేయొచ్చు, లేదా దగ్గరలో ఉన్న నెట్ షాప్కి వెళ్ళి చేయొచ్చు. చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు రిమైనింగ్ సర్టిఫికేట్స్ తీసుకొని మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
సో ఇది ప్రాసెస్. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎంసెట్ 2025 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎంసెట్ 2025 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి మన ఛానల్ ద్వారా రెగ్యులర్గా అప్డేట్స్ కానివ్వండి, ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రిపరేషన్ కానివ్వండి, ప్లాన్ కానివ్వండి, కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ అనేది మన ఛానల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.